హలో! హాయ్! నమస్తే అందరికీ. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో హోమ్ గార్డ్స్‌ని ఎన్రోల్‌మెంట్‌కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, ఆ నోటిఫికేషన్‌కి సంబంధించి మల్టీ స్కిల్డ్ పర్సనల్ అండర్ కేటగరీ బి కింద టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్‌లో రిక్రూట్ చేయబోతున్నారు. అండ్ వాళ్ళ యొక్క హోమ్ గార్డ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? వేకెన్సీ డీటెయిల్స్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో. సో, ఫస్ట్ వీళ్ళ యొక్క అప్లికేషన్‌ని ఎప్పుడు సబ్మిట్ చేయాలి అంటే, మే 1, 2025 నుంచి మే 15 లోపైతే హెడ్ క్వార్టర్స్‌కి రీచ్ చేయాలి. విజయవాడ సీఐడీ ఆఫీస్‌కైతే చేర్చాల్సి ఉంటుంది. ఎయిదర్ ఫిజికల్ కాపీస్ కావచ్చు, లేదా బై హ్యాండ్ కావచ్చు, త్రూ కొరియర్ కావచ్చు. ఏ విధంగా అయినప్పటికీ ఫిజికల్ కాపీస్ అయితే చేర్చాల్సి ఉంటుంది. అండ్ వేకెన్సీస్ వచ్చి 28 పోస్టులున్నాయి. అండ్ దట్ వితౌట్ ఎగ్జామ్ ఏముండదు. జస్ట్ ఫిజికల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. వాళ్ళ స్కిల్ టెస్ట్ మాత్రం చూస్తారు. సో, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడుంటుంది అంటే, ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అలాగే సిఐడి హెడ్ క్వార్టర్స్‌లో, మంగళగిరి అండ్ అదర్ రీజనల్ ఆఫీసెస్‌లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి అండ్ కర్నూలు. ఈ ప్లేసెస్‌లో వాళ్ళ యొక్క పోస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ అప్లికేషన్‌ని మే 1 నుంచి మే 15 లోపు సబ్మిట్ చేయాలి. అది కానీ ఏ విధంగా అంటే బై హ్యాండ్ ఆర్ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్. అది ఎక్కడికి సబ్మిట్ చేయాలి అంటే, ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సిఐడి డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి. మంగళగిరిలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్‌కి అయితే వీళ్ళ యొక్క డాక్యుమెంట్స్‌ని, హార్డ్ కాపీస్‌ని బై హ్యాండ్ ఆర్ బై రిజిస్టర్డ్ పోస్ట్ హార్డ్ కాపీస్‌ని అయితే చేర్చాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్‌ని అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఫిల్ చేసి వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికేట్స్‌తో పాటు హార్డ్ కాపీస్‌ని సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎలిజిబిలిటీ ఏంటి వాళ్ళకు అంటే, ఫస్ట్ అతడు ఆంధ్రప్రదేశ్‌లో లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పర్సన్ అయి ఉండాలి. అండ్ వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ మెన్ అయితే 18 ఇయర్స్ మినిమమ్. వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 ఇయర్స్ టు 50 ఇయర్స్ మధ్యలో ఉండాలి. వాళ్ళ యొక్క 10th క్లాస్ మార్క్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. 18-50 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి ఏజ్ అయితే ఉండాలి. అండ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ సేమ్ ఏజే. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి ఇంటర్మీడియేట్ లేదా దానికి ఈక్వివలెంట్‌గా క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. టెక్నికల్ రిక్వైర్మెంట్ వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. లైక్ ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ టైపింగ్ అలాగా. డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఖచ్చితంగా బోత్ లైట్ మోటార్ వెహికల్ అండ్ హెవీ మోటార్ వెహికల్ 2 డ్రైవ్ చేసే విధంగా ఉండాలి. అండ్ వాళ్ళ యొక్క మెజర్మెంట్స్ ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే, మెన్ అయితే 160 సెంటీమీటర్స్ ఉండాలి. ఉమెన్ అయితే 150. అండ్ ఎస్టీ వాళ్ళైతే ఇంకా 5 సెంటీమీటర్స్ తక్కువగా 145 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ అయితే ఖచ్చితంగా వెరిఫై చేస్తారు బిఫోర్ టేకింగ్ ఇంటు ద జాబ్. అండ్ మెడికల్ ఫిట్‌నెస్ అయితే వాళ్ళు ఖచ్చితంగా మెంటల్‌గా, ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలి. అండ్ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ వచ్చి ఏముండాలి అంటే, ఇంటర్మీడియేట్ అనైతే చెప్పాము. బట్ దాంట్లో కానీ ఇంకా ఒకవేళ ఎవరికి ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే, బీఎస్సీ కంప్యూటర్స్, బీసీఈ కంప్యూటర్స్, ఎంసీఈ, బీటెక్ కంప్యూటర్స్, అదర్ ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ అప్లికేషన్స్ వచ్చి మనకు అప్లికేషన్ ఫామ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఎస్ఎస్‌సి సర్టిఫికేట్, ఇంటర్మీడియేట్ అండ్ డిగ్రీ, అదర్ మనకి ఎక్కువగా క్వాలిఫికేషన్ ఉంటే అవి, రెసిడెంట్ సర్టిఫికేట్, క్యాస్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఏదైనా కంప్యూటర్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అండ్ అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ అలాగే వాటిపైన అటెస్టేషన్ చేసి 2 ఫోటోస్ పంపించాలి. ఇంకా అదర్ ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నా వీటన్నిటిని కాపీస్‌ని, హార్డ్ కాపీస్‌ని సెండ్ చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ అప్లికేషన్స్‌ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం తీసుకుంటారు. అండ్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కంపల్సరీగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఇన్ కేస్ ఫెయిల్ అయితే రిజెక్ట్ అయిపోతారు. ఒకవేళ ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేయలేకపోతే.
అండ్ వాళ్ళ యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే చెప్పుకున్నాం. మేల్ అయితే 160 ఉండాలి. 160 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ అయితే మినిమమ్ 150 సెంటీమీటర్స్. ఎస్టీ వాళ్ళైతే 145 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా తక్కువ మెజర్మెంట్స్ ఉంటే వాళ్ళు డిస్‌క్వాలిఫై అవుతారు. అండ్ వాళ్ళ యొక్క స్కిల్స్ టెస్ట్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్‌లో వాళ్ళకి ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఇలా టైపింగ్, డ్రాఫ్టింగ్ ఉంటే సరిపోతుంది. డ్రైవింగ్ జస్ట్ ప్రాక్టికల్‌గా డ్రైవ్ చేస్తే సరిపోతుంది. అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు టీఏ ఏం ప్రొవైడ్ చేయరు. మీరే వెళ్ళాలి. ఎగ్జామ్ ఈజ్ నథింగ్ బట్ స్కిల్ టెస్ట్ ఆర్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మాత్రమే. అండ్ వాటికి సంబంధించి అప్లికేషన్స్ వచ్చి స్టార్ట్ అయ్యేది మే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవాల్టి నుంచి. అండ్ లాస్ట్ డేట్ వచ్చి మే 15థ్ కల్లా సబ్మిట్ చేసేసేయాలి. అండ్ వీళ్ళకి ఈవెంట్ డేట్స్ ఎప్పుడుంటది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ అంటే డేట్ అనేది ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అఫీషియల్ వెబ్‌సైట్‌లో. స్కిల్ టెస్ట్‌లో ఏముండదు. జస్ట్ వాళ్ళకి ఇంటర్నెట్ గురించి, టైపింగ్ గురించి, జస్ట్ ఎంఎస్ ఆఫీస్ గురించి, ఎక్సెల్ గురించి జస్ట్ లైట్‌గా బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది. సో, అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ విధంగా ఉంటుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని, ఫోటో అఫిక్స్ చేసి, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి, పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్, టెక్నికల్ స్కిల్స్ అండ్ అదర్ డ్రైవింగ్ లైసెన్స్, ఫిజికల్ స్టాండర్డ్స్, వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి, ప్లేస్ డేట్ రాసి, డ్యూలీ అటెస్టేషన్ చేసి, వీటితో పాటు ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు పైన చెప్పుకున్నటువంటి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ రిమైనింగ్ ఎస్ఎస్‌సి, ఇంటర్మీడియేట్ ఆల్ అదర్ డాక్యుమెంట్స్ అన్నీ హార్డ్ కాపీస్ అనేటివి విజయవాడలో మంగళగిరిలో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్‌కి త్రూ కొరియర్‌లో కానీ, రిజిస్టర్డ్ పోస్ట్‌లో కానీ, లేదంటే ఫిజికల్ కాపీస్‌ని అక్కడ బై హ్యాండ్ కానీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో, సాలరీ వచ్చి వీళ్ళకి నియర్లీ 23,000 రూపీస్ అలా వస్తుంది. అండ్ ఎగ్జామ్ ఏముండదు. ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. మంచి జాబ్. థాంక్ యూ.